ఓకే, ఇక నెల్లూరు జిల్లాలో ఓవరాల్గా పోల్ పర్సంటేజ్ ఎలా ఉంది సో ఫార్ 1 o'clock వరకు, అలాగే పోలింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? మా ప్రతినిధి మురళి మనకి డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏమిటి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండే సిచ్యువేషన్? నెల్లూరు జిల్లాలో అనూహ్యంగా పోలింగ్ శాతం అనేది పెరుగుతోంది గడిచినటువంటి 2 గంటల్లో. ముందుగా చూస్తే ఉదయం కేవలం 10% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 24% పోలింగ్ నమోదైంది. అంటే 14% మాత్రమే తర్వాత 2 గంటల్లో పెరిగినటువంటి పరిస్థితి. అయితే 11 గంటల నుంచి 1 గంట వరకు చూస్తే దాదాపు 18% పోలింగ్ అనేది పెరిగింది. ఇప్పటి వరకు కూడా 42.38% పోలింగ్ అనేది నమోదైంది. సో ఉదయం నుంచి మనం చెబుతూ ఉన్నాం, పెద్ద సంఖ్యలో ఓటర్లందరూ కూడా వస్తున్నారు. అందులో మనకిక్కడ తిరుపతి జిల్లా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి సంబంధించి చిల్లకూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం మనం. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు మనకు కనబడుతున్నాయి. మహిళలకు పురుషులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలు మనం ఇక్కడ చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఇక్కడ మనకు ఎక్కువగా పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా కనబడుతున్నారు. ఉదయం నుంచి మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే వృద్ధులు మహిళా ఓటర్లే ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. ఉదయం నుంచి వాళ్ళు మాక్ పోలింగ్ ప్రారంభ సమయానికి ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు కోసం అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ముందుగా అనుకున్న విధంగానే ప్రతిసారి జరిగే విధంగానే పోలింగ్ చాలా చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది ఈవీఎంల మొరాయించినటువంటి కారణంగా. సో ఆ తొలి 2 గంటల్లో పోలింగ్ శాతం అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా 42%, అంటే 6 గంటల పోలింగ్ పూర్తయిన తర్వాత 42% ఓటింగ్ అనేది నమోదైతే ఇంకా 5 గంటల పాటు ఉంది. 6 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే క్యూ లైన్లో వేచి ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు పోలింగ్ శాతం గతం కంటే కూడా పెరుగుతుందా అన్నట్టుగా ఇక్కడ ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఇక్కడ మిగిలినటువంటి ప్రాంతాలు కూడా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలు అదనపు బలగాలు కూడా మోహరించి అక్కడ ఎట్లాంటి ఘటనలు లేకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆల్ రైట్ మురళి, అది పరిస్థితి నెల్లూరులో పరిస్థితి. ఒకసారి